మారుమూల ప్రాంతాలలో ఉపాధి కల్పించాలని చెప్పి ఆ రోజులలో ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమము కేవలము సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాలలో మినిమం 100 రోజులు వీళ్ళకు పల్లి కల్పించాలని చెప్పి 90% కాంట్రిబ్యూషన్, అంటే 90% కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషను, 10% స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్తోని ఈ మహాత్మా గాంధీ మన్రేగా కార్యక్రమము స్కీమ్ ప్రారంభం చేయడం జరిగింది. చాలా చక్కగా నడుస్తుంది. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు, కోవిడ్ టైంలో కూడా ఈ మన్రేగా కార్యక్రమం వలన బీద ప్రజలకు ఆ రోజులలో కూడా ఉపాధి కల్పించి వారికి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం నడిచింది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వము మోడీ గారు ఈ స్కీమ్ని ఖతం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 90% నుంచి 60% చేసి స్టేట్ షేర్ ఏదైతే 10% ఉందో దాన్ని 40% చేసి ఈ స్కీమ్ని తరలించాలని చెప్పి ఆలోచనతోని మొన్న ఈ బిల్ పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారు వారు ఈ విషయంలో లీడ్ తీసుకొని మీరు ఎట్లా ఇది చేస్తారని చెప్పి అక్కడ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన సీనియర్ నాయకులు హనుమంతరావు గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. దీని వ్యతిరేకంగా మనమందరం కాంగ్రెస్ వాళ్ళమందరం కూడా పోరాటం చేయాలి దీన్ని వ్యతిరేకంగా. ఎందుకంటే 40% మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అందరికీ తెలుసు ఎట్లున్నదో, ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసే పరిస్థితి లేదు. వీరు కేవలము కేంద్ర ప్రభుత్వము ఈ స్కీమ్ని రద్దు చేయాలని చెప్పి ఈ ఆలోచనతోని మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి ఏదైతే వారు పోరాటం చేసి మనకు స్వాతంత్రం కల్పించినారో వారి పేరు తొలగించడము ఇంకా చాలా బాధాకరంగా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దీని వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంలో దిగి రావాలని చెప్పి మేము తీవ్రంగా